వ్రతాలు, నోములు ఎన్నో చేస్తే, ఎన్నో వేల సంవత్సరాలు చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది ఈ కలియుగంలో భగవన్నామ స్మరణ చేస్తే ఇచ్చేయండి అని శాస్త్రం చెప్పింది. అది యుగ ధర్మం. అది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఏమని? ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, అమ్మవారు అర్చన ప్రియురాలు, సూర్యదేవుడు నమస్కార ప్రియుడు అని. దానికి జోడించి శాస్త్రం చెప్తోంది దత్తాత్రేయుడు స్మరణ ప్రియుడు అని. దత్తా అని ఆర్తిగా పిలువు, సాక్షాత్తు దత్తాత్రేయుడే నీకు దత్తమైపోతాడు అని చెప్తోంది. అలాంటి దత్తాత్రేయుల వారి యొక్క స్మరణ, నిత్య నామస్మరణ, ఆయన యొక్క భజన ఏదైతే చేస్తామో అది నీకు ముక్తి కూడా కలిగింపచేస్తోంది అని చెప్తున్నారు. దత్తం యో భజతే నిత్యం ముక్తిం ఏతిన సంశయ అని. అంటే నిత్యము దత్తుని భజించేటటువంటి వాడు తప్పక ముక్తిని పొందుతాడు అని చెప్తున్నారు.